ఒకప్పుడు ఆ పాల డైరీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉండేది. రోజుకు లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది. వేలాది మంది రైతులకు జీవనాధారంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే నాడు పాడి రైతులకు అమ్మ లాంటిదిగా ఉండేది ఒంగోలు డైరీ. కానీ నిర్వహణ గాడి తప్పడం, అప్పులు నష్టాలు ఇలా అన్నీ చుట్టుముట్టడంతో ఇప్పుడు వెలవెలబోతోంది. మూత పట్టమే కాకుండా డైరీకి సంబంధించిన వందల ఎకరాల భూములు కబ్జా పాలవుతున్న పరిస్థితి. ప్రధాన డైరీలో ఉన్న యంత్రాలు చోరీకి గురవుతున్నాయి. డైరీ మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరి ఒంగోలు డైరీ దశ మారేది ఎప్పుడు? సమస్యల పరిష్కారంపై ఎందుకు ఈ జాప్యం? ప్రజాప్రతినిధులు హామీలు ఎందుకు పట్టాలు ఎక్కటం లేదు? వ్యవసాయం అంటేనే పాడి పంట రెండింటిని కలిపితేనే వ్యవసాయం అంటాం. అలాంటిది ప్రకాశం జిల్లా ఒంగోలు డైరీ అని దాదాపు 1987 సంవత్సరంలో ఈ ఒంగోలు డైరీ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా కొన్నేళ్లు సజావుగా సాగి ఈ పాడి రైతులంతా కూడా ఎంతో ఆనందంతో వారి పిల్లల్ని చదివించుకోవడం, వారు ఎంతో వృద్ధి చెందారు. ఏదైతే ఈ పాలక వర్గం తీసుకున్న నిర్ణయాల వల్ల, కొంత తప్పిదాల వల్ల అయితే మాత్రం ఈ డైరీ మూతపడింది. ఫలితంగా పాడి రైతులంతా కూడా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఈ పాడి రైతులు పడిన కష్టాలేంటి, ఒంగోలు డైరీ ఎందుకు మూతపడింది, ఈ అన్ని అంశాలు ఈ కథనంలో చూద్దాం. ప్రకాశం జిల్లాలో వ్యవస్థీకృత పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం 1975లో ఒంగోలు మిల్క్ డైరీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ డైరీకి నాంది ప్రస్తావన జరిగింది. 1986లో ప్రకాశం జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడింది. దీనిని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 కింద నమోదు చేశారు. 1986 నుంచి ఈ సంఘం రోజుకు 1,00,000 లీటర్ల పాలను విజయవంతంగా సేకరిస్తూ జిల్లాలోనే ప్రధాన పాడి సంస్థగా గుర్తింపు పొందింది. 2002లో ఈ సంస్థను పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం 1995 కింద ఒక యూనియన్ గా మార్చారు. 2007 నుంచి 2012 వరకు ఈ ప్లాంట్ ను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మదర్ డైరీ నిర్వహించింది. లో ఈ సంస్థ 1956 కంపెనీల చట్టం కింద ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గా నమోదైంది. 2013 నుంచి 2016 వరకు ఈ సంస్థ లాభాలతో పనిచేసింది. పౌడర్ ప్లాంట్ గా పనిచేస్తున్న సమయంలో ఇతర డైరీల నుంచి సేకరించిన అదనపు పాలతో పాటు రోజుకు 1.5 లక్షల లీటర్లతో కలిపి 3 లక్షల లీటర్ల పాలను పాలపొడిగా మార్చేవారు. ఆ సమయంలో వార్షిక టర్నోవర్ సుమారు 100 కోట్లుగా ఉండేది. డైరీ ద్వారా సుమారు 45,000 మంది పాడి రైతులు లబ్ధి పొందేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించేది. అయితే 2016 నుంచి డైరీని యాజమాన్యం సరిగ్గా నిర్వహించకపోవడం, కొనుగోళ్లలో తగ్గుదల, మార్కెట్ వాటా కోల్పోవడం వల్ల ఆర్థిక పరిస్థితి క్షీణించింది. లాభాలు లేకపోవడం, అప్పులు చుట్టుముట్టడంతో 2020లో మూతపడింది. 1989 నుంచి 93 దాకా నేను ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ మిల్క్ యూనియన్కి చైర్మన్గా ఉన్నాను. ఆ టైంలో దాదాపు 2 లక్షల లీటర్ల దాకా మిల్క్ ప్రొక్యూర్ చేసాము. అప్పుడు అన్ని పాలన్నీ హైదరాబాద్ పంపిస్తుండేవాళ్ళం. ఇక్కడ సేల్స్ తక్కువ, హైదరాబాద్ పోతున్నాయి. దాన్ని అదే టైంలో ఇక్కడ పౌడర్ ఫ్యాక్టరీని కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత పౌడర్ ఫ్యాక్టరీ నేను నా టర్మ్ అయిపోయిన తర్వాత రన్నింగ్లోకి వచ్చింది. 3.5 లక్షల లీటర్లు పర్ డే పాలు పౌడర్కి ఆడుతుండేవాళ్ళు. దానికి అనుగుణంగా సేల్స్ కూడా పెరిగినాయి. తర్వాత ఎన్డీడీబీ వాళ్ళు దీన్ని టేకప్ చేయడం, వాళ్ళు సేల్స్ని బాగా ప్రమోట్ చేసి వాళ్ళకి రావాల్సిన అప్పుని చల్లబెట్టుకొని మిగతా 2018లో 17-18లో మళ్ళా సహకార యూనియన్కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఎన్డీడీబీ వాళ్ళు వెళ్ళడం జరిగింది. 2021లో అమూల్ సంస్థ ఒంగోలు డైరీని తీసుకుంది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
అంతలోనే వారి ఆశలు అడియాసలు చేస్తూ అమూల్ సంస్థ డైరీ నడపలేమని చేతులెత్తేసింది. అయితే గతేడాది డైరీ తెరిపించే విషయమై జేసీ, గోపాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపించారు. రైతులతో సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపారు. డైరీని తెరిపించేందుకు భూములు తాకట్టు పెట్టి తీసుకున్న అప్పుతో సొంతంగా డైరీ నడపడం, ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపించడం, జాతీయ పాడి పరిశ్రమ సంస్థకు 15 ఏళ్ల పాటు ఇవ్వడం, ఇలా 3 ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా డైరీ తిరిగి ప్రారంభించడానికి అడుగులు పడడం లేదు. ప్రస్తుతం డైరీ తెరుచుకోవాలంటే పాత బకాయిలు తీర్చేందుకు 45 కోట్ల రూపాయలు, యంత్రాలు, ఇతర వసతులకు మరో 80 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. డైరీకి ఉన్న 100 ఎకరాల భూమి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 1230 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిపై అప్పు తీసుకుని నిర్వహణ చేపడితే కథ మళ్లీ మొదటికే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డైరీ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ NDDBకి అప్పగించాలని పాడి రైతులు కోరుతున్నారు. వారైతేనే అనుభవంతో సంస్థను గాడిలో పెట్టే వీలుందని పాడి రైతులు చెబుతున్నారు. ఎందుకంటే 2007-2012 మధ్య కాలంలో NDDBనే ఈ డైరీని తీసుకుని లాభాల్లోకి తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై డైరీ CEO రాజామోహన్ స్పందిస్తూ తొలుత సొసైటీల ద్వారా పాల సేకరణ మొదలు పెట్టాలని ఏపీ డైరీ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా డైరీపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భారీ యంత్రాలు దొంగల పాలవుతున్నాయి, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రారంభంలో ప్రభుత్వం నుంచి కేవలం 7 ఎకరాల భూమితో ప్రారంభమైన డైరీకి ప్రస్తుతం 100 ఎకరాలకు పైగా భూమి ఉంది. ప్రధాన డైరీ ఉన్న భూమి దాదాపు 90 ఎకరాలు ఉంటుంది. జిల్లాలోని మిగిలిన కేంద్రాల్లో మరో 30 ఎకరాల విలువైన భూమి ఉంది. డైరీ మూతపడడంతో ఆ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పుడున్న యంత్రాలు, వాటి స్థితిగతులపై ప్రభుత్వం చొరవ చూపితే తక్కువ ఖర్చుతోనే మళ్లీ డైరీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పాడి రైతుల గుండె చప్పుడు లాంటి ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తే బాగుంటుందని స్థానిక పాడి రైతులు కోరుతున్నారు. ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు అక్కడికి వచ్చి చూసి డైరీ పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంత్రి లోకేష్ కూడా గతంలో పాడి రైతులకు డైరీని మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని పాడి రైతులకు అండగా నిలవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఎక్కడ కూడా యంత్రాలన్నీ కొంత దొంగల పాలవటం, ఇంకా రకరకాలుగా జరగటం, మిషనరీ పాడు చేయటం చాలా కనపడతా ఉన్నాయి. ఇప్పుడైనా చర్యలు తీసుకొని దీని మీద ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను. అలాగే యువగళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఈ ప్రకాశం డైరీని తెరిపిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. వారు ఈ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా వారికి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే కొద్ది ఖర్చుతోటే మళ్ళా ఈ కేంద్రాన్ని మళ్ళా ప్రయోగంలోకి తీసుకురావచ్చు. కేంద్రంలోనే 90 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 7 ఎకరాలు గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చింది తప్పితే మిగిలిందంతా పాడి రైతుల కష్టంతో వసూలు చేసిన ప్రతి రూపాయిని బిల్టప్ చేసి ఇక్కడ ఇంత పొలాన్ని సేకరించగలిగారు. ఆ రోజుల్లో దాదాపు 79 ఎకరాలు ఉన్నట్టే ఈ భూములు. మళ్ళా కొండమందులూరులో 12 ఎకరాలు ఉంది చిల్లింగ్ ప్లాంటు. అలాగే దర్శిలో 3 ఎకరాలు ఉంది, కనిగిరిలో 4 ఎకరాలు ఉంది, ఎర్రగొండపాలెంలో 7 ఎకరాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా మేము మా రైతులంతా ఈ పాడి పరిశ్రమ నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడున్న వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు లేని నిర్వీర్యంగా ఉన్న పరిస్థితుల్లో, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పాడి పరిశ్రమ మీదనే ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో మన ప్రకాశం జిల్లా ఒంగోలు డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం పరిశీలించి జాగ్రత్తగా రైతులకు అందుబాటులోకి తెచ్చి రైతులకి మద్దతు ధర ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు నాకు ప్రైవేట్ డైరీల వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కడకూతురు, చిన్నగంజాం ఈ మధ్య చుట్టుపక్కల పాలాల నుంచి ఇప్పుడున్న ప్రైవేట్ డైరీలకు వెళ్ళాలంటే
మా కాడకు పోయేసరికి పాలు చెడిపోతున్నాయి, నిల్ పేమెంట్ పడిపోతుంది, మాకు పేమెంట్లు రావట్లేదు. పేమెంట్ ఏంది సార్ మరీ 30 రూపాయలు 40 రూపాయలు వేస్తున్నారు, బయట 50 రూపాయలు ఎక్కడా లేదు, 100 రూపాయలు పడుతుంది కదంటే, బాబు మా పాలు చెడిపోయినాయి అని చెప్పి వాళ్ళు కేంద్రం వాళ్ళు పూర్తిగా మా డబ్బుల్ని దోచేసుకుంటున్నారు. అందుకని చెప్పి స్వచ్ఛందంగా రైతుగా నేను ముందుకు వచ్చి దీని మీద మేము స్వచ్ఛందంగా జీవనాధారం సాధించి మా పిల్లల్ని చదివించాలంటే ఒక విజయ డైరీని రీఓపెన్ చేసి స్వచ్ఛందంగా మళ్ళీ ఇలాంటి మిల్క్ పౌడర్ మళ్ళీ చేస్తే మాకు గిట్టుబాటు రేట్ వస్తుంది. మాలాంటి వాళ్ళు పేదలు మళ్ళీ చదివించుకొని పిల్లల్ని భవిష్యత్తు ముందు బాట వేసుకుంటారు. ఈ డైరీని నమ్ముకొని మనం కొన్నాళ్ళు చేసాము. తర్వాత ఈ డైరీ మూతపడ్డాక బర్రెలు తీసేయటం మళ్ళీ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ బర్రెలు కొనుక్కొని పాడు పెడదామంటే ఎక్కడ డైరీ అంటే విజయ డైరీ అని మళ్ళీ వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ రేటుకి తీసుకుంటున్నారు. ఒంగోలు డైరీ పరిధిలో 9 చోట్ల ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఎర్రగొండపాలెం, కనిగిరిలో ఉన్న చిల్లింగ్ ప్లాంట్లు ప్రైవేటు డైరీలకు అద్దెకి ఇచ్చేందుకు నిర్ణయించారు. మిగతా చోట్ల విలువైన భూములు పరాధీనం కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. ఒంగోలు డైరీకి ప్రహరీ లేకపోవడంతో విలువైన యంత్ర సామాగ్రి చోరులు ఎత్తుకెళ్తున్నారు. భూములు కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నందున సంరక్షించే బాధ్యత చేపట్టాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి డైరీకి ఊపిరిపోయాల్సిన అవసరం ఉందని పాడి రైతులు కోరుతున్నారు. చూశారు కదా, ఒంగోలు డైరీ పునరావృతం కావాలని చెప్పి కూడా రైతులు ఆవేదనలు మిన్నంటుతా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి సారించి మళ్ళా దీనిని గాడిలో పెట్టే విధంగా కూడా చూడాలని చెప్పి పాడి రైతులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా మంత్రి లోకేష్ కూడా ఇచ్చిన హామీనైతే మాత్రం ఈ పాడి రైతులు గుర్తు చేస్తా ఉన్నారు. శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి.